అందరికీ నమస్కారం. నా పేరు రఘురామ్ రాఠోడ్, శివలాల్ సేన మైదాన ప్రాంతం అధ్యక్షుడిని. దాంతోపాటు నాకు ఈరోజు అద్భుతం దేవుని ఆస్తులను కాపాడుకోవడానికి ఎప్పుడైతే దేవుడు సంకటంలో పడతాడో అప్పుడు దేవుడే దిగి వచ్చి తన అద్భుతాలను తన మహిమలను చూపిస్తారనే దానికి అప్పుడప్పుడు వింటూ ఉంటాము. ఇక్కడ సజీవంగా ఇక్కడ ఒక బయటపడింది. ఇదేంటంటే ఇక్కడ మర్రి చెట్టు పైన విఘ్నేశ్వరుడు వెలిశాడు. నిజంగా గణేష్ మహారాజ్ ఎందుకు వెలిచాడని చెప్పేసి నాకు ఇదనిపించింది. ఏంటంటే విషయం చెప్పాలంటే, నేను ఇక్కడ వెలిశాను అని చెప్పేసి భువన్ సింగ్ రాఠోడ్ అనే భక్తుని కలలో వచ్చి చెప్పడం జరిగిందంట. అది కూడా నాకు వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకసారి వెళ్ళి చూడండి చెప్పారు. వచ్చాను, చూశాను. నిజంగా అద్భుతంగా, నిజంగా దేవుడు విఘ్నేశ్వరుడు, ఇది తల, ఇక్కడ కళ్ళు, ఇక్కడ తొండం, ఇక్కడ దంతాలు చూస్తుంటే నిజంగా విఘ్నేశ్వరుడు నిజంగా ఇక్కడే ఉన్నాడు, వెలిసినట్టే తెలుస్తుంది నాకు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, దేవుడు ఆయన కాపాడుకోవడానికి అసలు ఆయననే ప్రత్యక్షమై ఆయన మహిమలు చూపిస్తూ ఉన్నారు. ఇది దేనికంటున్నామంటే, ఇది ఎక్కడ ఉందంటే పులిమామిడి గ్రామ పంచాయతీలోని చీకటి వెంకటేశ్వర స్వామి గుడి. ఇది చీకటి వెంకటేశ్వర స్వామి గుడి. చాలా మహిమగల గుడి, అతి పురాతనమైన గుడి. చాలా దగ్గర 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న గుడి. ఈ గుడి ప్రాంగణంలోనే ఈ మర్రి చెట్టు ఉంటుంది. ఈ మర్రి చెట్టు ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి ఇక్కడ ఉంటాడు. ఇక్కడ చూడించాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రాంగణం కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ పెద్ద మొత్తం ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే 240 ఎకరాలు ఈ గుడి కోసము ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉంటుంది. అయితే రీసెంట్గా ఈ గుడి పైన ఒక ప్రమాదం వచ్చింది. అదేంటంటే ఈ గుడి ఆస్తులను ప్రైవేట్ వాళ్లకు దారదత్తం చేయనికే చాలా విశ్వ ప్రయత్నాలు జరుగుతూ ఉంది. ఆ గుడి ఆస్తులను కాపాడుకోవడానికి ప్రజలు వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. కానీ ప్రజల చేతిలో లేదు, ప్రభుత్వాల చేతిలో ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తే అది అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలను కూడా దాటి వెళ్తుంది. కాబట్టి ఈ విషయంలో దేవుడే దిగి రావాలని చెప్పేసి దేవుడు అనుకున్నాడేమో, ఆయన మహిమ చూపించాలనుకున్నాడేమో. ఆ విషయము ఇక్కడ బయటపడింది. ఇది నిజంగా ఒక అద్భుతము. ఒక్కసారి ఈ చీకటి వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడ ఉంటుందంటే, ఇటు పులిమామిడి గ్రామం, ఇక్కడ మహేశ్వరం మండల కేంద్రము, ఇక్కడ కందుకూరు మండల కేంద్రము మధ్యలో ఉంటుంది. కూతవేటు దూరంలో ఉంటాయి ఇవన్నీ. కాబట్టి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న మన భక్తులందరూ, హిందూ భక్తులందరూ ఇక్కడికి వచ్చి ఒక్కసారి ఇక్కడ కొత్తగా వెలిసిన మన విఘ్నేశ్వరుణ్ణి చూసి మీరు కూడా ఆయన ఆశీర్వాదాలు తీసుకోవాలి. దాంతోపాటు మన చీకటి వెంకటేశ్వర స్వామి వైభవాలు కూడా చూడాలి. మీరందరూ కలిసి ఈ భూములను కూడా కాపాడుకోవాలని మా ప్రయత్నము. దాంట్లో నిజం చెప్పాలంటే ఈరోజు మేము ఇక్కడ వచ్చి కూడా అద్భుతం చూడడం జరిగింది. కాబట్టి హిందూ బంధువులారా ఒక్కసారి ఇక్కడికి వచ్చి చీకటి వెంకటేశ్వర స్వామి ఆవేదనను కూడా మీరు వినాలి. దాంతోపాటు ఇంకా మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మరియు బజరంగ్ దళ్ వాళ్ళు మరియు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, మళ్ళీ హిందూ సోదరులు ఎవరన్నా మన ఇలాంటి పోరాటాల మీద చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి రండి. చీకటి వెంకటేశ్వర స్వామిని కూడా కాపాడుకుందాం. నూతనంగా మన మర్రి చెట్టు పైన వెలిసిన గణపయ్యను కూడా మీరు చూసి ఈ అద్భుతాన్ని వెలుగు తీయాలని కోరుకుంటున్నాము. ఒకసారి అందరూ మీడియా వాళ్ళు కూడా ఒకసారి ఇక్కడ వచ్చి ఈ విఘ్నేశ్వరుని గణపయ్యను మనము మనస్వార స్మరించుకుంటూ ఒక్కసారి ఈ అద్భుతాలను అందరూ చూడాలని కోరుకుంటున్నాం.